హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ ఇట్ విత్ స్వీటీ. ఈరోజు నేను ఒక మంచి పన్నీర్ రెసిపీతో వచ్చాను. ఇది చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ ఆల్సో. లెట్స్ మేక్ ఇట్. ముందుగా ఒక 4 ఆనియన్స్ని తీసుకోండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 100 to 120 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. సో దానికి ఈ 4 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటే దానికి 5 to 6 ఆనియన్స్ తీసుకోండి. సో ఆనియన్స్ ఉండడం వల్ల గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దాని తర్వాత ఒక 3 టమాటోస్ని తీసుకోండి. టమాటోస్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ తీసుకున్న పన్నీర్ హోమ్ మేడ్ అన్నమాట. ఇక్కడ నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్ని తీసుకున్నాను. ఈ 1 లీటర్ మిల్క్లో నేను చిల్లీ ఫ్లేక్స్ని, కొరియాండర్ని, పెప్పర్ పౌడర్ని అండ్ సాల్ట్ని వేసి లాస్ట్కి నిమ్మకాయ వేసేసి ఇలా పన్నీర్ రెడీ చేసుకున్నాను. ఈ పన్నీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఎలా చేస్తారో తెలియదు కాబట్టి నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో ఈ పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా, మెత్తగా, బయట దొరికే దానికంటే కూడా మనకి చాలా చాలా బాగా వచ్చిందనమాట. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఈ రెసిపీ ఒకవేళ కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా పన్నీర్ని, ఆనియన్ని, టమాటోస్ని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి ఇందాక మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వాటిని బాగా ఫ్రై అయ్యేలాగా వేయించండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని ఇందులో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిపేసుకోండి. ఇందులో ఇప్పుడు మనము కోసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గించుకోండి. ఇలా టమాటోస్ని వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మనము కారాన్ని కూడా వేసేసుకొని కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత ఇలా మనకి టమాటో బాగా మగ్గి ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనం ఇందాక కోసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా పొడిని వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్కి మనకి ఇష్టము అనిపిస్తే కొత్తిమీరను కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసి తీసేసేయండి. చూసారా ఎంత బాగుందో. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంటుంది. ఎవరు కూడా బ్యాచులర్స్ అయినా కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా పన్నీర్ చేసి పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.